దేవునికి స్తుతి కలుగును గాక. ఈ సాయంకాల సమయమున ఈ బైబిల్ స్టడీ కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. మరి ఈ సమయమున దేవుని నామాన్ని స్తుతించుటకు మీరు సిద్ధపడి మరి దేవుని గురించి ప్రయాసపడి వచ్చినప్పుడు దేవుని కృప, ఆయన మెండైన సహవాసం మనందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉంచునుగాక. దేవుని సదా దీవెనలు మన వెంట మన కుటుంబం వెంట ఉండునుగాక. రాష్ట్రములారా నా యుద్ధకు వచ్చి వినుడి, జనములారా చెవయొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మీరు మాతో కలిసి ప్రార్థన చేయండి. ఈ బైబిల్ పఠన కార్యక్రమం అంతటి మీద దేవుడు దైవ సేవకుని ద్వారా తన వాక్కులను మనందరికీ ప్రచురణ అవుతున్న సమయమున దేవుని కృప, ఆయన స్వస్థత, ఆయన పరిపూర్ణ శక్తి మన హృదయంలో ఉండునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, ఈ సాయంకాల సమయమున నీ పరిశుద్ధ ఆలయంలో చేరి మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం. మాకన్నా ముందుగా ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమంలో మీ సన్నిధించినందుకు వందనాలు. మరి దైవజనులు ఈ దినము మరొక అధ్యాయం మీద మీ నామాన్ని గణపరచబోతూ ఉన్నారు. దాంట్లో ఉన్న గొప్ప సంగతులను మీ సేవకుల ద్వారా మాకు బయలుపరచండి ప్రభా. మరి బలహీనంగా ఉన్నవారిని ఎత్తిపట్టుకుంటున్నాం. మరి ఆదరణ కావలసిన కుటుంబాలకు ఆదరణ దయచేయండి. ఈ దినము ప్రభా బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకున్న వారిని మరొక నూతన సంవత్సరమనే నీ పరిశుద్ధ మరి ప్రభా రెక్కల చాటున వారికి గొప్ప ఆశీర్వాదాలు మీరు కలుగచేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. మరి చేరి ఉన్న ప్రభా నీ యొక్క ప్రియ బిడ్డలు యవనస్తులు మరి క్లింటన్, చెర్రీ, అలాగే జాన్ బట్టి వందనాలు. ఈ మీడియా కార్యక్రమాల ద్వారా ప్రభా మీ నామాన్ని అనేకులకు మేము ప్రకటిస్తూ ఉన్నాం. వారందరూ ఎక్కడ ఉన్నా కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ నీ పరిపూర్ణ స్వస్థత, ఆశీర్వాదాలు, దీవెనలో ఒక నూతన రూపాంతరము వారు పొందుకునే కృపను దయచేయండి. సంఘాన్ని బట్టి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని చేతికి అప్పగించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటూ మీకు మహిమకరంగా మా అందరికీ ఆశీర్వాదకరంగా ఉంచుతారని నమ్మచ్చు. ఘనమైన యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బీ విత్ యూ ఆల్. దేవుని సమాధానం మీ అందరితో మనందరితో ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాల సమయంన మరి దేవుని గణపరచుటకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. వీఆర్ ఇన్వైటింగ్ యూ ఫర్ దిస్ బైబిల్ స్టడీ సెషన్ సో దట్ ఇట్ వుడ్ బీ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ అవర్ చర్చ్ అండ్ ఫర్ అవర్ ఫ్యామిలీస్ అండ్ ఫర్ అవర్ పర్సనల్ లైఫ్ వైల్ the ceremony is going on. Let's our heart be in the Lord. So God wants to bless you this evening. He may give the perfect healing and perfect peace and perfect double blessings, double portion of blessings this evening. So kindly participate and give your time in listening the word of God. Thank you. And thank you. Hallelujah. Hallelujah. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను? కీర్తింతును నీదు ప్రేమను దేవా, అది ఎంతో మధురం. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా, నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా, పరిశుద్ధుడా, నీదు ఆత్మతో నన్ను నింపు. మారనాథా, యేసునాథా, నీదు రాజ్యములో నన్ను చేర్చు. సిల్వదరుడా, అమూల్యం నీదు రుధిరం. గనుడా, సిల్వదరుడా, అమూల్యం నీదు రుధిరం. నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం, నీతో మాట్లాడుటయే నాకు భాగ్యం. స్తోత్రం, సర్వోన్నతుడా నీకే సర్వం. మహోన్నతుడా నీకే స్తోత్రం, సర్వోన్నతుడా నీకే సర్వం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను? కీర్తింతును నీదు ప్రేమను దేవా, అది ఎంత మధురం. ప్రియుడా, వరమే నీదు స్నేహం. ప్రియుడా, ప్రాణ ప్రియుడా, వరమే నీదు స్నేహం. నా రక్షణకై పరమును వీడే, నా విమోచనకై క్రయధనమాయే. మృత్యుంజయుడా నీకే స్తోత్రం, పరమాత్ముడా నీకే సర్వం. ఓ మృత్యుంజయుడా నీకే స్తోత్రం, పరమాత్ముడా నీకే సర్వం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను? కీర్తింతుడు నీదు ప్రేమను, అది ఎంతో మధురం. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నీదు రక్తముతో నన్ను కడుగు.
జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా, నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా, పరిశుద్ధుడా, నీదు ఆత్మతో నన్ను నింపు. మరణాతా యేసునాథా, నీదు రాజ్యములో నన్ను చేర్చు. సిల్వధరుడా, అమూల్యం నీ రుధిరం. గనుడా, సిల్వధరుడా, అమూల్యం నీ రుధిరం. నిన్ను ఆరాధించే బ్రతుకు ధన్యం, నీతో మాట్లాడుటే నాకు భాగ్యం. ఓ మహోన్నతుడా, నీకే స్తోత్రం. సర్వోన్నతుడా, నీకే సర్వం. ఓ మహోన్నతుడా, నీకే స్తోత్రం. సర్వోన్నతుడా, నీకే సర్వం. యెహోవా నీదు మేలులను ఎలా వర్ణింపగలను. కీర్తింతును నీదు ప్రేమను. దేవా, అది ఎంతో మధురం. దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా, నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా, పరిశుద్ధుడా, నీదు ఆత్మతో నన్ను నింపు. మరణాతా యేసునాథా, నీదు రాజ్యములో నన్ను చేర్చు. ప్రియుడా, వరమే నీదు స్నేహం. ప్రియుడా, ప్రాణ ప్రియుడా, వరమే నీదు స్నేహం. నా రక్షణకై పరమును వీడే, నా విమోచనకై క్రయధనమాయే. ఓ మృత్యుంజయుడా, నీకే స్తోత్రం. పరమాత్ముడా, నీకే సర్వం. ఓ మృత్యుంజయుడా, నీకే స్తోత్రం. పరమాత్ముడా, నీకే సర్వం. యెహోవా నీదు మేలులను
పాపిని నేనయ్యా, నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా, నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా, పరిశుద్ధుడా, నీదు ఆత్మతో నన్ను నింపు. మరణాదా యేసునాదా, నీదు రాజ్యములో నన్ను చేర్చు. నీదు మేలులను ఎలా వర్ణింపగలను, కీర్తింతును నీదు ప్రేమను. దేవా అది ఎంతో మధురం, దైవం నీవయ్యా, పాపిని నేనయ్యా, నీదు రక్తముతో నన్ను కడుగు. జీవం నీవయ్యా, జీవితం నీదయ్యా, నీదు సాక్షిగా నన్ను నిలుపు. కారణభూతుడా, పరిశుద్ధుడా, నీదు ఆత్మతో నన్ను నింపు. మరణాతా యేసునాదా, నీదు రాజ్యములో నన్ను చేర్చు. దేవుని ఆరాధించుకుందాం. ఈ సాయంకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరి మీద ఆయన రాజ్యంలో మనందరినీ చేర్చుకొనలాగన, మన హృదయాలను బాగుపరచులాగన. Let us pray. Lord, we are opening our hearts to you, Lord. Fill with thy spirit, fill with thy strength. May our hearts to be see you, Lord. మేము ఈ రాత్రి నీ వాక్యము ద్వారా మమ్మల్ని మేము శుద్ధిపరచుకునే కృపను దయచేయండి. నీ ఆత్మలో మమ్మల్ని బలపరచండి. మా బలహీనతలో ప్రభా పరిశుద్ధ ఆత్మ దేవుడు మమ్మల్ని బలపరుస్తాడు అని నీ వాక్యం తెలియపరుస్తుంది. Let your Holy Ghost be revive us, Lord. నీ పరిశుద్ధాత్మ శక్తి మా యవన బిడ్డలందరి మీద, సేవకుల మీద ఈ వాక్యము ద్వారా ఎవరు చూస్తున్నారో యేసు నామమున వారు నూతన శక్తి పొందుకోవాలని ఈ స్తుతి ప్రార్థన ఘనమైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని ఘనమైన నామానికి మహిమ ప్రభావములు ఆయనకి చెల్లుగాక. మనము మరొక వారము దేవుని సన్నిధానములో నిలిచే ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు. మీరందరూ బాగున్నారు కదా? మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. దీన సేవకునిగా ఇక్కడ నిలబడి మీ అందరికీ దేవుని పేరిట శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి బుధవారం నాడు మన యొక్క సంఘములో జరిగేటువంటి కార్యక్రమాలలో చాలా కీలకమైనటువంటి దినమై ఉంటున్నది. ఉదయకాలం అంతా ప్రేయర్ టవర్లో గడిపి విజ్ఞాపన చేసి ఎవరైతే సంఘములో బలహీనంగా అవసరాలలో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేసి అదే దినము సాయంకాల సమయము బైబిల్ స్టడీ అనేటువంటి కార్యక్రమాన్ని మనము గత కొన్ని ఏండ్ల నుండి కార్యక్రమము జరిగిస్తూ
వస్తున్నందుకు దేవునికి మహిమ ఘనత ఆయనకి చెల్లునుగాక. కొత్త నిబంధనలో ఉన్నటువంటి మరి దాదాపుగా చాలా పుస్తకాలను మనము బైబిల్ స్టడీ ద్వారా మనం ఈ విధముగా ఈ యొక్క దేవుని వాక్యము అనుదినము ప్రతి ఒక్క అధ్యాయము పుస్తకముల ద్వారా మనము ఈ విధంగా వాక్యాన్ని ధ్యానిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాము. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి దేవుని సంఘ బిడ్డలారా, ప్రజలారా, వందనాలు. మరి ఈ యొక్క కొత్త నిబంధనలో ఉన్నటువంటి యొక్క హెబ్రీ పత్రిక మరి ఈ పత్రిక మీద ధ్యానం చేస్తూ ఉన్నాము కనుక దేవునికి వందనాలు. కనుక ఈ పత్రిక పౌలు భక్తుడు రాయలేదు అని, ఇంకా చాలామంది ఎవరు రాస్తుంటారు అనేటువంటి ఇంకా మీమాంసంలో ఉన్నటువంటి యొక్క బైబిలు విషయము. ఒకవేళ ఇంకా కొంతమంది గ్రీకు భాష నేర్చుకున్న వారై ఉండవచ్చునేమో. అలాగే మరి ఇంకా అలెగ్జాండ్రియా ప్రాంతంలో కొంతమంది అక్కడికి వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటి వారు రాసింటారు. మెట్టుకైతే ఆయన ఒక దేవుణ్ణి ఎరిగినటువంటి ధర్మశాస్త్రాన్ని పఠించినటువంటి వాడు, అంతేకాదు కానీ ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినటువంటి వాడు. కాబట్టి ఆయనే ఎవరో ఒకరు యూద సాంప్రదాయాలకు చెందినటువంటి వాడు ఉంటాడు అనేటువంటిది ఒక మీమాంస. కనుక ఏదేమైనా మంచిది. ప్రభుకు వందనాలు. గతించిన మొదటి 7 అధ్యాయాలు మనము ధ్యానము చేస్తూ వస్తూ ఉన్నాము కనుక మీరు అందరికీ జ్ఞాపకం ఉంది అని నేను తలస్తా ఉన్నాను. దేవునికి వందనాలు. ఈరోజు మనం 8వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం మీద ఈరోజు మనము ధ్యానము చేయవలసి ఉన్నది. దాదాపుగా 13 వచనాలు ఈ యొక్క 8వ అధ్యాయములో వ్రాయబడి ఉంటున్నాయి. ముఖ్యంగా 8వ అధ్యాయం అంతా కూడా ఒకే మాట చేత రాస్తా ఉన్నాడు. ఏమిటనగా, మనకు మధ్యవర్తి అయినటువంటి యాజకుడు ఒకడు ఉన్నాడు అని మాట ఉంది. యాజకుడు అంటే ఆ కాలంలో దేవునికి మనుషులకు మధ్యలో నిలబడేటువంటి వాడు. మనుషుల యొక్క బలహీనతలను, అవసరాలను, వారి పాపముల విషయమై మరి తన్ను తాను సిద్ధపడి, తను కూడా పాపము లేనివాడై ఉండి, ప్రేమ గలవాడై, జాలి గలవాడై, పరిశుద్ధ జీవితాన్ని కలిగిన వాడై, మనుష్యులు ఎన్నుకోబడినటువంటి వాడై, ప్రతి ఉదయకాలము సాయంకాలము దేవుని ఆలయంలో నిలబడి ప్రజల పక్షంగా దేవునికి మరి దేవుని యొక్క ప్రార్థన చేసేటువంటి వాడు యాజకుడు అని మనము దేవుని వాక్యములో నేర్చుకున్నాం. కాబట్టి ఆ యాజక దూరం చేసేటువంటి వాడు లేవి గోత్రానికి చెందిన వాడై ఉండాలి. వయస్సు పరిమితి 30 ఏండ్లు కలిగిన వాడై ఉండాలి. అంతేకాదు కానీ దేవుని వాక్యాన్ని బాగా ఆరాతీరా చదివిన వాడై, పఠించిన వాడై ఉండాలి. మరి చాలా ఆయన క్యారెక్టర్ కూడా చూస్తే ప్రజలతోని మంచి సాన్నిధ్యం, ప్రేమ గలవాడై, జాలి గలవాడై, ప్రజల పక్షంగా నిలబడగలిగినటువంటి వారిని యాజకునిగా ఆ రోజులలో వాళ్ళు నియమించుకునేటువంటి వారు. ఆ యాజకుడు కూడా చనిపోయిన తర్వాత మరొక యాజకుడిని కూడా ఎన్నుకునే విధానంగా ఉంటుంది. అది దేవునికి ప్రజలకు మధ్యలో నిలబడేటువంటి యాజకుడు. మనుషుల యొక్క పాపాల కొరకై ధర్మశాస్త్రం ప్రకారముగా ఆ గొర్రె పిల్లను తీసుకొని వచ్చి ప్రజల కొరకై వధించి ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి దేవుని యొక్క ఆల్టర్ల మీద మరి ప్రతి నిత్యం కూడా ప్రజల పాపాల కొరకు నిలబడి ఆ రక్తాన్ని ప్రోక్షణం చేసి పాపములకు నుండి పరిహారము ప్రజలకు పొందుకున్నారని ఆ పరిచర్య చేయడానికి యాజకుని ఆ రోజులలో దేవుడు ఎన్నుకొని ఉంటూ ఉన్నాడు. అది అనేక సంవత్సరాల నుండి సాగుతూ వచ్చి ఉన్నట్టుగా మనము చూస్తాం. యాజకునిగా ఉండడానికి ఆయనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, ఆయన డ్రెస్, ఆయన భాష, ఆయన జీవితం, ఆయన యొక్క క్రమమైనటువంటి
దేవుని దగ్గర నిలబడగలిగినటువంటి యోగ్యత ఆయన కలిగిన వాడుగా ఉండే ఆ మధ్యవర్తిగా ఉండే దేవునికి ప్రజలకు ఉన్న ఆయన ఆ యాజకుడుగా ఉండేవాడు. కాబట్టి ఇది ఈ లోకంలో మనుష్యులకు ఉన్నటువంటి లేవి గోత్రిక సంబంధమైన యూదులకు ధర్మశాస్త్ర ప్రకారముగా అనునిత్యము ప్రజల పక్షంగా ప్రార్థన చేసేవాడు, పాపక్షమాపణగా దేవుని బలిపీఠం దగ్గర గొర్రెపిల్లను వధించి రక్తప్రోక్షణం చేసేటువంటి వాడు ఆ యొక్క యాజకుడు. కనుక ఈ పరిచర్య ఎన్నో ఏండ్ల నుండి జరుగుతూ వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత మనం ఒకవేళ నిజంగా ఒక యాజకుడు వారికి ఉండాలి అని వారు ఇష్టపడ్డారు, దేవుడు అలాగ నియమించినాడు. కనుక ఒకవేళ నిర్గమాకాండము లేవియాకాండములో మనం చూస్తున్నట్టయితే యాజకుని యొక్క పనితనం, యాజకుని యొక్క పని, ఆయన వ్యక్తిత్వం, ఆయన యొక్క శీలము, క్యారెక్టరు, ఆయన ఏ విధంగా ఉండాలో తను తాను కూడా ఆ విధంగా దేవుని దగ్గర అనునిత్యము పాపక్షమాపణ కోరుకున్నవాడుగా ఉండి దేవుని సన్నిధానంలో మరి నిలబడేటువంటి వాడు అని మనం చూస్తాం. అయితే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో ఏముంది అంటే, మనకు ఇప్పుడు కొత్త యాజకుడు ఒక ఆయన ఉన్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ ఈ వాక్యంలో. ఆయన ఎవరై ఉంటారు ఆ యాజకుడు? అక్కడ వాక్యంలో చదివినట్టయితే మొదటి వచనంలో, మేము వివరించుచున్న సంగతిని సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒక్కడు ఉన్నాడు. పోయిన 7వ అధ్యాయంలో మెల్కిసెదెకు షాలేము రాజును నేర్చుకున్నాం. ఆయన యేసు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నాడు అని. తల్లి తండ్రి లేనిటువంటి మెల్కిసెదెకులాగా యేసు ప్రభుల వారు కూడా మంచి యాజకత్వాన్ని చేసినటువంటి దేవునికి నమ్మకమైనటువంటి వాడుగా మెల్కిసెదెకులాగా యేసు ప్రభు ఉన్నాడు అని గత 7వ అధ్యాయం అంతా కూడా మనం నేర్చుకున్నాం. 8వ అధ్యాయం వచ్చేసరికల్లా ఏం చెప్తున్నాడు మనకి ఇక్కడ అంటే, యాజకుడు, మనకు ఒక యాజకుడు ఉన్నాడు. కాబట్టి హెబ్రీ పత్రిక యాజకత్వాన్ని గురించి, యాజకుని యొక్క పని, యాజకుని యొక్క పిలుపు, యాజకుడు తన డ్రెస్సు, యాజకుడు దేవునికి ప్రజలకు మధ్యలో నిలబడి వారి పాపములను క్షమించడానికి దేవుని పక్షంగా అలాగ అనునిత్యము సేవ చేసేటువంటి వాడు కనుక యాజకుడు. ఇప్పుడు ఈ అధ్యాయంలో కొత్త నిబంధన సంబంధమైన మరొక యాజకుడు ఉన్నాడు. ఆయన లేవి గోత్రానికి చెందినవాడేమో కాదు, ఆయన యూదా గోత్రానికి చెందినవాడు. రెండవది, యూదా గోత్రానికి చెందినవాడు అయినప్పటికీ కూడా ఆయన సంపూర్ణమైనటువంటి పవిత్రుడు, పరిశుద్ధుడు, మెల్కిసెదెకు లాంటి న్యాయమైన వాడు. ఆయనకున్నటువంటి యొక్క ఎలిజిబిలిటీస్, ఆయనకున్నటువంటి యొక్క సుగుణాల సంపన్నుడు. ఆయన యాజకునిగా సరిపోయినటువంటి వాడు, ప్రజల పక్షంగా పాపములను క్షమించగలిగినటువంటి వాడు, రక్తాన్ని తీసుకొని వెళ్ళి దేవుని ఆల్టర్ దగ్గర ప్రజల కొరకు ఆయన పాపక్షమాపణ పలికేటువంటి వాడు యేసయ్య. ఆయన చనిపోయినప్పుడు రక్తస్తిక్తమైనటువంటి ఆయన యొక్క శరీరములో నుండి కారిన రక్తము చేత ఆయన ముందుగా వెళ్ళి పరలోకములో ఉండేటువంటి ఆ యొక్క నూతనమైన బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. మనుషులందరి కొరకు వెళ్ళి పరలోకములో దేవుని సన్నిధానములో ఆ గాయాలను దేవునికి చూపిస్తూ ఆ రక్తాన్ని అంతయు కూడా ఆ బలిపీఠం మీద, పరలోక బలిపీఠం మీద ఆ రక్తాన్ని ప్రోక్షణం చేసి వచ్చినటువంటి వాడు నిజమైనటువంటి యాజకుడు ఎవరు అనగా యేసు ప్రభుల వారు. అదే జరిగింది అక్కడ. కాబట్టి కొత్త నిబంధనలో మనకు సరిపోయినటువంటి యాజకుడు ఆయన. కాబట్టి ఆయన రక్తము తీసుకొని పరలోకములోనికి, తెరలోనికి వెళ్ళి ఆ ఆల్టర్లో హెవెన్లీ ఆ దేవుని ప్రజెన్స్లో ఆ రక్తంతోని వెళ్ళి అక్కడ కనపడి మనందరికీ దేవునికి సమాధానాన్ని కలిగించి మళ్ళీ వచ్చిన మరి గొప్ప బలియాగము చెందినటువంటి దేవుని కుమారుడు, వధించబడిన గొర్రెపిల్లగా యేసయ్యను మనము చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ యొక్క అధ్యాయంలో కూడా మనకు మంచి యాజకుడు ఉన్నాడు.
కాబట్టి ఏ తప్పు పాపము మచ్చ డాగు లేని కలంకము లేనటువంటి యాజకుడు ఆయన. కాబట్టి ఆయన యేసయ్య 30 ఏండ్ల ఆ వయస్సు ఆయన బాప్తిసము తీసుకొని ఆయన దేవునికి అంకితమై, దేవుడు నేను ఇదిగో నా సేవకుని నేను ఏర్పాటు చేసుకొని ఉన్నాను, నేను ఆయనను పిలిచి ఉన్నాను, నన్ను ఆనందింపజేయగలిగినటువంటి వాడు నా ప్రియమైనటువంటి కుమారుడు, నా ప్రభు అయిన క్రీస్తు వారు అని దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిన ఇంత మంచి యాజకుడు యేసయ్య. ఆయన గురించి హెబ్రీ పత్రికలో ఉంది, ఆయన మనకు సరిపోయినవాడు, మన పాపముల కొరకు మన రాయబారిగా, మన ఉత్తరవాదిగా, మనం ఏ పాపం లేనటువంటి దేవుని గొర్రెపిల్లగా సరిపోయినవాడు. ఈ లోకములో ఏ యాజకుడైనా, ఏ పూజారి అయినా, ఈ లోకములో మతం పేరిట పనిచేసేటువంటి ఎంతోమంది పూజారులు వారి కర్మకాండ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళల్లో పాపం లేని వారేమి కారు. వాళ్ళల్లో కూడా మానవ రీతిగా పాప జీవితాన్ని, బలహీనమైన జీవితాన్ని కలిగిన వారుగానే ఉన్నాడు. కానీ యేసు ఒక్కడు తప్ప ఎవ్వరూ కూడా పరిశుద్ధులు కాలేరు. కనుకనే యేసయ్య ఆయన మనకు ఒక యాజకుడు ఉన్నాడు. ఆయన సరిపోయినవాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, మధ్యవర్తి, దేవునికి ప్రజలకు ఆయన మరి మధ్యవర్తిగా ఉన్నటువంటి వాడు. కనుక మనకు సరిపోయిన పూజారి, మనకు సరిపోయిన యాజకుడు, మనకు సరిపోయిన దేవుని ప్రతినిధి, మనకు సరిపోయిన దేవుని గొర్రెపిల్ల. ఇక ఇంతకు మించిన సద్గురువు, ఇంతకు మించిన ప్రధాన యాజకుడు, హైప్రీస్టు, ఇంతకు మించినటువంటి వాడు ఇక ఈ భూమి మీద ఇంతవరకు లేడు. ఆయన కేవలం ఈ యొక్క భూ సంబంధమైనటువంటి విషయంలో యాజకుడే కాదు, కానీ ఆయన పరలోక సంబంధమైనటువంటి యాజకత్వానికి ఆయనకున్నటువంటి ఈ యొక్క ఎబిలిటీస్. మరి నిజంగా మోషే గుడారం కట్టేటప్పుడు కొండ మీద దేవుడు చెప్పాడు, మోషే అది నువ్వు పరలోకములో ఏదైతే చూసావో ఆ లిటర్జీ, పరలోకములో ఏదైతే దేవుని యొక్క ఆర్డర్ ఆఫ్ సిస్టమ్, ఆ యాజకత్వానికి సరిపోయగలిగినటువంటి గుడారం, దానికి సంబంధించినటువంటి ఒక ఆరాధన నమూనా, ఇవన్నీ కూడా పరలోక సంబంధమైనటువంటివి ఏవైతే నువ్వు చూసినావో దర్శనంలో, దాని ప్రకారంగా నువ్వు ఆల్టర్ కట్టాలా, దాని ప్రకారంగా నువ్వు దేవుని ఆలయం కట్టాలా, దాని ప్రకారంగానే యాజకుడు వేసుకునే డ్రెస్ కోడ్, దాని ప్రకారంగానే యాజకుడు ఉండాలా. ఇదంతా కూడా ఈ పరలోక సంబంధమైనటువంటి ఒక ఛాయ్, అదొక ప్రతిరూపంగా ఈరోజు యాజకత్వం చేయాలని దేవుడు నియమించినాడు. ఈరోజు మన గుళ్ళల్లో మనం చూస్తాం, ఈ యొక్క వేదిక, డయాసిస్, ఈ పుల్పిట్, మరి ఇక్కడ ఉండేటువంటి ఆచారము, ఆర్డర్ ఆఫ్ సర్వీస్, ఇదంతా కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఒక బలిపీఠము సంబంధమైన. దేవుడు పరలోకములో మనం వెళ్ళిన తర్వాత హెవెన్లో ఎలాగుంటుందో ఆ మోడల్ ఇప్పుడు సంఘం అంతా కూడా మనం ఉంది. మనకు కూడా చూస్తాం, ద రైట్ సైడ్ మరి క్వైర్ వారు, లెఫ్ట్ సైడ్ మరి ఎల్డర్స్, డీకన్స్ ఉంటారు, ఫ్రంట్ అంతా ఆడియన్స్ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ నమూనా, లిటర్జీ, ఇదంతా కూడా మనమేదో బాగుంటుంది అని అనుకోవడం కాదు, మనకేదో నచ్చినట్టుగా కాదు, కానీ ఈ నమూనా అంతా కూడా దేవుని సంబంధమైనది. మరి ఒక ప్రధాన యాజకుడు ఆదివారం పుల్పిట్ మీద నిలబడి దేవుని పక్షంగా ప్రజల కొరకై ఆ పరిచర్య చేసేటువంటి నమూనా కూడా ఇది దేవుడు నియమించిన ఒక ఆర్డర్ ఆఫ్ సిస్టమ్. అది ఒక యాజకత్వం జరగడానికి దేవుడు కోరుకున్న ఆ విధానము. కాబట్టి దేవునికి వందనాలు. రాజుల గ్రంథాలలో చూస్తే మరి ఉజ్జియా, ఇంకా యోతాం, ఆజ్యా, మరి ఇలాంటి రాజుల కాలంలో కూడా ఒక రాజుగారు నేను కూడా వెళ్ళి పూజ చేస్తా, నేను కూడా ఈరోజు ఆర్డర్ ఆఫ్ సర్వీస్ కండక్ట్ చేస్తా, నేను కూడా ధూపం వేస్తానని వెళ్ళాడు. ఆల్టర్ మీద నిలబడ్డాడు, దేవునికి ధూపం వేస్తూ ఉన్నాడు. కానీ వాక్యంలో ఏముందనగా అతని కుడి చేయి అప్పుడే ఎండిపోయిందని ఉంది. అనగా దేవుని ఈ యొక్క ఆర్డర్ ఆఫ్ సిస్టమ్,
దేవుని యొక్క పరిచర్య, దేవుని సేవ అనేటువంటిది మనకు నచ్చినట్టుగా కాదు, అది దేవుని చిత్తాన్ని జరిగించేటువంటిదిగా ఉండాలి. కనుక దేవునికి వందనాలు. మరి ఒక సేవకుడు ఇక్కడ నిలబడినటువంటి స్థలం కూడా అది చాలా విలువైనది, చాలా హంబుల్. ఆ యొక్క సర్వీస్ మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి దేవునికి వందనాలు. ఈ యొక్క 8వ అధ్యాయంలో మరి దాదాపుగా 7 విషయాలు చెప్పాడు. ఒకటి, ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఈ 8వ అధ్యాయం మనకు బోధిస్తున్నది ఏమిటనగా, మనకు దేవుడు ఒక ప్రధాన యాజకునిగా యేసయ్యను మనకు ఇచ్చి ఉన్నాడు. ఆయన ఎంత ముఖ్యమైనవాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు. అలాంటి యాజకుడిని మనం ఇప్పుడు యాజకత్వంలో, ఆయన యాజకత్వంలో మనం జీవిస్తున్నాం అనేటువంటిది నంబర్ 1 విషయాన్ని మరి ఇక్కడ ఈ హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియచేస్తూ ఉన్నాడు. 2వ విషయం యాజకుని గురించి ఏమిటి అని అంటే, వాక్యములో చూస్తే, మరి పిలువబడినటువంటి వారు నిత్యమైన స్వాస్థ్యము వాగ్దానము పొందడానికి ఆయన నూతనమైన శ్రేష్టమైన నిబంధన మనకు ఆయన అనుగ్రహించి ఉంటున్నాడు. ఆయన దేవుని చేత పిలువబడ్డాడు. అందుకే వాక్యంలో ఉంది, నేను ఒక దాసుని పిలుచుకున్నాను. దావీదుని గురించి అంటాడు, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వాడిని నేను పిలిచినాను, నా సేవ కొరకు రా. ఇక గొర్రెలకు, ఆ దొడ్డికి, ఆ గొర్రెల కట్టే వాటికి గుడ్ బై చెప్పి రా. ఇది దేవుని యొక్క పిలుపు, ఇది దేవుని యొక్క కాల్. ఎవరమైనా సరే ఒక సేవకు రావాలి అంటే నీకు పిలుపు ఉండాలా, ప్రభువు నిన్ను పిలవాలి. దా, ఇక లోకములో నీ పని అంతా కూడా కాదు, కానీ ఇదిగో నా పని చేద్దురా అనేటువంటిది పిలుపు ఉండాలి. ఎవ్రీ పాస్టర్, మరి నిజంగా దేవుడు నన్ను పిలిచినాడు అండి, దేవునికి సేవ కొరకు నేను పిలువబడ్డాను, ఆ దేవుడు నన్ను పిలిచినాడు. గాడ్ హ్యాస్ కాల్డ్ మీ. ఆ పిలుపు లేకపోతే సేవ చేయలేం. ఆ పిలుపు అనేటువంటిది లేకపోతే ఆ సేవ ఫలభరితముగా ఉండదు. ఆ సేవ అంతా దేవునికి ఇష్టంగా ఉండదు. కాబట్టి దేవుడు ప్రతి వారిని కూడా పిలుపు అనేది ముఖ్యం. దేవుడు ఒక సేవకుని పిలవాలి, పరిచర్య చేసే వారికి కూడా పిలుపు ఉండాలా. కాబట్టి యేసయ్యను దేవుడు పిలిచినాడు. ఇదిగో నా ప్రియ కుమారుడు, నన్ను ఆనందింపజేయగలిగినటువంటి వాడు, నేను అట్టి వారిని నేను పిలుచుకొని ఉంటున్నాను. నా రాజ్యము, నా పని చేయడానికి యేసు ప్రభు వారి మీద ఈ అధికారము ఇవ్వబడి ఉంటుంది. కనుక పిలువబడినటువంటి వాడుగా యేసు ప్రభుల వారిని మనము చూస్తూ ఉంటున్నాము. కనుక ఇది ఒక యాజకునికి, ఒక సేవ చేసేటువంటి వానికి తప్పకుండా గాడ్స్ కాల్, దేవుని పిలుపు అనేది ఉండాలి. అది సేవకుని యొక్క ముఖ్యమైన లక్షణమై ఉంటుంది. 3వ విషయము ఏమిటి అనగా, విశ్వసించిన వారిపై దేవుని కృప మరి కురిపించటానికై ఆయన పరలోకములో దేవుని సన్నిధిలో ఉన్నాడు గనుక మరి ఆయన ద్వారా మనకు ఈ మధ్యవర్తిత్వాన్ని ఇచ్చి ఉంటున్నాడు. ఇప్పుడు యేసయ్య మధ్యవర్తి. ఆయన ఈ భూమి మీద, వాక్యములో ఉంది కదా, ఈ భూమి మీద పాపాలు క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారము ఉన్నదని మీరు ఎరగవలెను. కాబట్టి ఆయన మీడియేటర్, దేవునికి మనుషులకు మధ్యలో పాపాన్ని క్షమించి వారిని రక్షణ, పరలోక వారసులుగా చేయగలిగినటువంటి మీడియేటర్ వర్క్ ఈ దేవుని యాజకుడైనటువంటి యేసయ్య కలిగి ఉంటున్నాడు. దేవుని పిల్లలమైన సేవకులమైనటువంటి మనమును కూడా ఈ మీడియేటరు, మధ్యవర్తిత్వాన్ని ప్రజల కొరకు ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని వారికి అందించాలి. వారి ఆపదల్లో ఉంటే, ఆకలితో ఉంటే వారిని దర్శించాలి, వారికి ఆకలి దాహంతో ఉంటే వారిని నీళ్ళ యుద్ధకు నడిపించాలా. ఎవరు బాగలేరో, అనారోగ్యంగా ఉన్నారో వారి కొరకై పుల్పిట్ మీద ప్రార్థన చేసేటువంటి మధ్యవర్తిత్వం యొక్క పని ఒక సేవకుడు చేస్తాడు. అందుకే మన ఆర్డర్ ఆఫ్ సర్వీసులో, బ్యాప్టిస్ట్ యొక్క ఆర్డర్ ఆఫ్ సర్వీసులో చూస్తే ఒక ప్రార్థన ఉంటుంది. ఏమిటనగా అది వేడుకోలు ప్రార్థన, ఒప్పుకోలు ప్రార్థన. అంతేకాదు కానీ ఒక కాపరి ప్రార్థన. ఎవరైతే హూ ఆర్ ద ఫిజికలీ అండ్ మెంటలీ, ఎమోషనలీ, ద వాట్ కైండ్ ఆఫ్
బై దే ఆర్ సఫరింగ్. వాళ్ళందరి కొరకు యాజకుడు ఈ పుల్పిటి మీద దేవుణ్ణి వేడుకుంటాడు. ప్రభువా, ఈ సంఘములో ఉన్న బిడ్డలు బలహీనంగా ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారు, ఆపదల్లో ఉన్నారు అని చెప్పి ఆ కాపరి ప్రార్థన అని ఆర్డర్ ఆఫ్ ఈ బ్యాప్టిస్ట్ యొక్క ఆర్డర్ ఆఫ్ సర్వీస్లో ఉంది. దాని కాపరి ప్రార్థన అంటారు. అనగా హూ ఆర్ ద నీడ్, వాళ్ళు ఏవైతే ఇబ్బందులతో ఉన్నారో వారందరినీ కూడా సంఘ కాపరి ఈ సర్వీసులో వారి కొరకు వేడుకుంటాడు, ప్రార్థన చేస్తాడు. అది మీడియేటర్, అది ఒక మధ్యవర్తిత్వం యొక్క కాపరి అంటే ఏర్పరచుకున్నవాడు, దేవుని చేత పిలువబడ్డటువంటి వాడు కనుక ప్రతి సండే పుల్పిటి మీద ఆ ప్రజల కొరకు ఆయన వేడుకుంటాడు. ప్రజల కొరకు ఆయన చేయి చాపి దేవుణ్ణి భారంగా అడుగుతాడు. అది యాజకుడైనటువంటి యేసు ప్రభుల వారు కూడా ప్రతి దినము రాత్రులు ఒలీవల కొండ మీద బతికినాడు. అందరూ శిష్యులు వెళ్ళిపోయేవారు, కానీ రాత్రంతా కూడా ద మౌంట్ ఆఫ్ ద ఒలివ్, ఆ కొండ మీద ఆయన జీవించేవాడు అని మనం చూస్తాం. ఇక 4వ విషయానికి వచ్చేస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి క్షమాపణను మరంతేకాదు సమాధానాన్ని కోరుకునే వారికి దేవునికి మధ్య క్రీస్తు మధ్యవర్తిగా ఉంటాడు. అవును, ఆయన దగ్గరికి కొంతమందిని ఒక ఆమెను తీసుకొని వచ్చారు పొద్దునే. ఈమె వ్యభిచారం చేస్తూ ఉంటే రాత్రి పట్టబడింది. ఈమెను ఏం చేయాలో చెప్పాయా, నువ్వు కొట్టాలా, చంపాలా, ఉరియాలా, ఏం చేయాలంటే యేసు ప్రభుల వారు అన్నాడు, మీలో కొట్టండి, మీ పాపము లేనివాడు ఎవరైతే ఉన్నారో ఆ రాయి వేయమన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. ప్రభు కాపరిగా అంటున్నాడు, అమ్మా ఇంకొకసారి పాపం చేయకు. మధ్యవర్తిత్వంలో ఆమెకు ఆయన క్షమాభిక్ష పెడుతున్నాడు. అమ్మా అందరూ పోయారు కదా, నేను కూడా నేను కొట్టను తిట్టను లేమ్మా, కానీ ఒక మాట ఏమిటనగా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి పాపం చేయకు, ఇక నుంచి వెళ్ళి నువ్వు పాపం చేయకు బిడ్డ అని ఆయన మధ్యవర్తిగా ఉండి ఆ అమ్మాయిని మరణములో నుండి తప్పించినటువంటి వాడుగా, ఒక యాజక పని చేసినటువంటి వాడుగా యేసయ్య మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఓకే, ప్రధాన యాజకుని గురించి ఆలోచిస్తున్నాం. 5వ విషయం ఏమిటనగా, క్రీస్తు యాజకత్వము శాశ్వతము. శోధనలలో ఉన్నవారి విశ్వాసులకు ఆయన జాలిని కురిపిస్తాడు. వారి యొక్క అవసరాలలో సహాయం చేయగలిగినటువంటి వాడు కాబట్టి ఆయన మంచి గొర్రెల కాపరి. కాబట్టి ఆయన కోప్పడేవాడు కాదు. కానీ అమ్మ వద్దు బిడ్డ, ఈ కాడికి వెళ్ళి గారి అట్లా ఉండకు, నువ్వు చేయకు అలాగా అనేటువంటిది ఈ కాపరి పని. అది ఎంతో గొప్ప పని, అది విలువైనటువంటి పని అని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసయ్య అది జరిగించిన వాడుగా, నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెల కాపరి ఆ గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు, వాటిని పచ్చిక బయలులో తీసుకెళ్తాడు, వాటిని మంచి నీళ్లు ఎక్కడ దొరుకుతాయని ముందుగా ప్లాన్ చేసుకుంటాడు, ఎక్కడ ఎండపూట వాటికి నీడ కల్పించాలని చూస్తాడు. ఒక మంచి పాస్టర్ గారు కూడా ప్రజల కొరకు అయినటువంటి అలాంటి ఆకాంక్ష కలిగి ఉంటాడు. నా పిల్లలు ఇప్పుడు ఏం బాధల్లో ఉన్నారు, వాట్ కైండ్ ఆఫ్ దే ఆర్ సఫరింగ్, సో వాట్ కైండ్ ఆఫ్ ద నీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని ఆ వాక్యాన్ని సమకూర్చుకొని సిద్ధపరచుకొని వారికి ఆ మంచి భోజనాన్ని పెట్టి వారిని ఆ విధంగా వాక్యం ద్వారా బ్రతికించుకొని వారిని దేవునిలో బలపరిచే పని ఒక సంఘ సేవకుని యొక్క పని అయి ఉంటుంది. యేసయ్య అలాగూ చేసినటువంటి వాడుగా కనిపిస్తాడు. తర్వాత ఇక యాజకత్వాన్ని గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి 6వ విషయం ఏమిటంటే, విజ్ఞాపన చేయుట. ఆయన నిరంతరము కూడా ఈ యొక్క గొప్ప పనిని చేశాడు. అవును, యేసు ప్రభుల వారిని గురించి యోహాను పత్రిక 1 యోహాను 2వ అధ్యాయం 1-3 వచనాలలో ఏముందనగా, ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు అనునిత్యము ఆయన మరి విజ్ఞాపనం చేస్తున్నాడని ఉంది. అంత లిస్టు ఆయన దగ్గర ఉంది, పేర్లు. దేవుని దగ్గర కూర్చొని కుడి ప్రక్కన మనందరి కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. ఎంతవరకు ఇది అని చూస్తే, దేవుడు మళ్ళీ తిరిగి మనలను కలుసుకునేంత వరకు కూడా ఆయన విజ్ఞాపనం చేస్తూ ఉన్న ఒక గొప్ప యాజకుడు. ప్రతి పాస్టర్, ప్రతి సేవకురాలు, ప్రతి సేవకుడు
ఎవరైతే దేవుని వాక్యం చెబుతూ ఉన్నామో మనందరం కూడా అలాగే ప్రజల పక్షంగా మనము కన్నీళ్లు పెట్టి వారి కొరకు ప్రార్థన చేసేటువంటి పని ఒక యాజకుని పని అని వాక్యములో మనము చూస్తున్నాం. యేసయ్యకున్న యాజకుడుగా ఆయనకున్నటువంటి ఒక మంచి 7 సుగుణాలను ఈ వాక్యములో చూస్తూ ఉన్నాం. అలాగే 8వ అధ్యాయం 6 నుండి 13 వచనాలలో చూస్తే మరి ఎక్కువగా నిబంధన ఆయన మోషే నిబంధన, అలాగే మరి ఇంకా పాత నిబంధన సంబంధమైనటువంటి విషయాలకు ఆయన నిబంధనకు కట్టుబడ్డటువంటి వాడు, ఆయన నిబంధనను చేసినటువంటి వాడుగా మనం ఈ వాక్యములో చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనకు యేసయ్య నూతనంగా ఆయన మన యాజకుడు. అలాగుండాలకు మోడల్. ఎవ్రీ పాస్టర్, ఎవ్రీ ప్రీచర్, ఎవ్రీ గాడ్ సర్వెంట్, ద మ్యాన్ ఆఫ్ గాడ్, ప్రతి ఒక్క వారం మనకు 8వ అధ్యాయంలో కూడా యేసు ప్రభుల వారి యొక్క ఆయన పరిచర్య, యాజక పరిచర్య, మీడియేటర్గా ఆయనకున్నటువంటి 7 రకాలైన 7 kinds ఆఫ్ ద హోలీ, ద మినిస్ట్రీ. ఈ యొక్క 7 రకాలైనటువంటి ఈ యొక్క దేవుని పరిచర్య యేసయ్య ఎలాగ చేస్తూ ఉన్నాడో ఎవ్రీ ప్రీచర్, ఎవ్రీ పాస్టర్, ఎవ్రీ గాడ్ సర్వెంట్, ఎవ్రీ ద మ్యాన్ ఆఫ్ గాడ్. మనకు 8వ అధ్యాయమును ఈ హెబ్రీ పత్రిక బాగా కంఠోపాఠం రావాలి. యేసయ్య పరిచర్య ఎంత గొప్పదో, ఎంత ఉన్నతమైనటువంటిదో మనం కూడా దాన్ని తప్పకుండా గమనించాలి, చూడాలి. అప్పుడే ఒక యాజకుని యొక్క విలువ ప్రజలు చూస్తారు. ఎస్, అవర్ పాస్టర్, మా సేవకుడు ఆయన ఒక దేవుని అభిషేకము పొందినవాడు. మా సేవకునికి దేవుని వాక్యము సంపూర్ణంగా తెలుసు. ఒక సేవకుడు ప్రజల యొక్క అవసరత ఏమిటి అని చేస్తాడు అనేటువంటిది ప్రజలు నమ్ముతారు, ప్రజలు ఆయన వెంబడిస్తారు. యేసయ్య చెప్తాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. నా గొర్రెలు మరి అన్యులను ఎంత మాత్రమో వాటిని వెంబడించకుండా నన్ను వెంబడిస్తాయి, నా స్వరాన్ని వింటాయి. కనుక గొర్రెలకు నాకున్నటువంటి సంబంధము గొప్పది. ఎంతోమంది పాస్టర్స్ ఉన్నారు, మంచి ప్రసంగికులు, మంచి బోధకులే, పెద్ద పెద్ద మెగా చర్చెస్ వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. కానీ దేవుని బిడ్డలారా, ప్రజలకు అంత గొప్ప సేవకునికి నో రిలేషన్షిప్. ఒక చిన్న కుటుంబాలు, ఒక పేదలైనటువంటి వారు, ఒక దారిద్ర్యంలో ఉన్నవారు, ఒక హాస్పిటల్లో ఉన్నవారు, చాలా ఇబ్బందులు ఉన్నటువంటి వారికి ఆ పాస్టర్ గారికి నో కనెక్షన్. నేను కొరియాకు వెళ్ళినప్పుడు, కొరియా ద ఫుల్ గాస్పుల్ చర్చ్కి అక్కడ నేను వెళ్ళినప్పుడు ఆ యొక్క సియోలు నగరంలో ఒక డీకన్ నాకు పరిచయం అయ్యాడు. నేను చెప్పాను ఆయనతో, మాట్లాడాను, బ్రదర్, హౌ యు ఆర్ ద ఫీలింగ్ యువర్ చర్చ్, ద బిగ్ చర్చ్, యువర్ పాస్టర్ గారు ఆల్సో వెరీ బిగ్ పాస్టర్, సో హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ అని నేను ఆయన అడిగితే ఆయన చెప్పినాడు ఏమిటనగా, సో మేము 500 మంది డీకన్స్ ఉన్నామని చెప్పాడు. నేను ఒక 3rd సర్వీస్లో నేను పాల్గొనేటువంటి ఒక డీకన్, ఐఆమ్ ద డీకన్. వన్ థింగ్, సో వీ హ్యావ్ బిగ్ కాంగ్రిగేషన్, వెరీ బిగ్ చర్చ్ ఇన్ ద వరల్డ్. నేను చాలా పెద్ద పాస్టర్ గారు మాకున్నాడు. కానీ ఒకటి ఏమిటంటే, మా పాస్టర్ గారికి మాకు మాట్లాడుకోవడానికి కూడా సమయం మాకు లేదు, ఆయనకు లేదు. పాస్టర్ గారితో మాకు ఆ రిలేషన్షిప్ నో బ్రదర్. అది మాకు చాలా బాధగా ఉంది, లోన్లీగా మేము ఫీల్ అవుతాం. పాస్టర్ గారి దగ్గరికి పోయి మా బాధలు చెప్పుకోవడానికి, ఫ్యూ మినిట్స్ ప్రార్థన చేయడానికి మాకు ఆ భాగ్యం లేదయ్య గారు అని చెప్పినాడు. ఈరోజు మెగా చర్చెస్లో ఉన్నటువంటి ద ప్రాబ్లం, ద చర్చి పాస్టర్ గారికి కాంగ్రిగేషన్కు నో కనెక్షన్. నేను యాక్చువల్గా ఐ వాజ్ దేర్ ఎట్ కొరియా. నేను మార్నింగ్ ద 9:15కు అందరూ అక్కడ సిద్ధపడి ఉంటారు, కోట్లు వేసుకొని. దాదాపుగా ఈ యొక్క డీకెన్స్ అందరూ కూడా ఇక్కడ ఒక 5గురు, అటు 5గురు ఆ మెయిన్ డోర్ దగ్గర ఉంటారు. ఐ ఆస్క్డ్ దెమ్, వై యు ఆర్ స్టేయింగ్ హియర్ అంటే, అవర్ పాస్టర్ a daily program, the 9:15, so I will come. మేము ఆయనను ఎదుర్కోవడానికి ఉండాలి అని అన్నాడు.
సో సరిగ్గా 9:15 అయింది కాబట్టి ఒక కారు వచ్చి అక్కడ ఆగిపోయింది. ఆ కారు డోర్ తీశాడు ఒక ఆయన. పాస్టర్ గారు వెళ్తూ ఉన్నాడు. ఆ పక్క 5 ఈ పక్క 5 డీకన్స్ షూట్లలో ఉన్నారు. ఆయన తీసుకొని లోపలికి వెళ్ళారు. వెళ్ళి ఆ పాస్టర్ గారి యొక్క ఎక్కడైతే ఆయన యొక్క ఆఫీస్ ఉంటుందో ఆఫీసులోనికి వెళ్ళారు. అక్కడ నుండి చేతులు దులుపుకొని వెళ్ళిపోయారు. ఒక రకంగా మంచిగానే ఉంది, బాగానే నాకు అనిపించింది. కానీ ఒకటి ఏమిటి అనగా అక్కడ ఉండేటువంటి యొక్క పాస్టర్ ద పీపుల్కి ఉండేటువంటి నో రిలేషన్షిప్. బాధలు చెప్పుకోవడానికి పాస్టర్ గారికి అందుబాటులో లేడు. పాస్టర్ గారిని కూడా వారితో మాట్లాడడానికి అందుబాటులో లేడు. టైం అట్లా వాళ్ళు చర్చి వాళ్ళు ప్రోగ్రాం ఫిక్స్ చేసి పెట్టారు. కనుక ఎవరైనా విదేశాల్లో ఉన్న వాళ్ళు వెళ్ళాలి అంటే జరిగేటువంటి 20 రోజుల కాన్ఫరెన్స్లో ఓన్లీ 1 డే ద విజిటర్స్ అయినటువంటి వారికి చో గారిని చూసే భాగ్యం మాకు కలుగుతుంది. ప్రియ బిడ్డలారా, ఈరోజు మన చర్చెస్లో ఎవరైనా బాగలేరు అని అనగానే వెళ్ళిపోతారు పాస్టర్స్. ఎవరు వచ్చినా రాకపోయినా కానీ అయ్యగారు ముందు ఉన్నారా ఇక్కడ చూస్తారు. అది పెళ్ళి కావచ్చు, ఇల్లు ఓపెనింగ్ కావచ్చు, ఎంగేజ్మెంట్ కావచ్చు, ఫ్యూనరల్ కావచ్చు, ఏదైనా సరే ముందు పీపుల్ కోరుకునేది ఏమిటనగా అవర్ పాస్టర్ ద ప్రజెన్స్ కోరుకుంటారు. అయ్యగారు మాకు రావాలి. ఇంతమంది మా బంధువులందరిలో కంటే కూడా పాస్టర్ గారి యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క ప్రజెన్స్ సో మాకు చాలా సఫిషియెంట్గా ఉంటుందని కోరుకుంటారు. మంచిదే, ఒకవైపు సంతోషమే. కానీ మరొక వైపు పాస్టర్ గారిని అక్కడ కూర్చునబెట్టి అప్పుడు స్నానాలు చేసేవాళ్ళు ఉంటారు, వంటలు వండేవాళ్ళు ఉంటారు. అది చేయొద్దు, అలా కాదు. పాస్టర్ గారు చాలా ఆయన ప్రజెన్స్ మీకు ఇష్టం. ఎందుకనగా ఆయన దేవుని ప్రతినిధి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆయన వస్తున్నాడు. కనుక ఆ ప్రత్యేకంగా ఆయన మహిమను మనం చూడడానికి అలాగ సిద్ధపడాలి. కనుక 8వ అధ్యాయం ద బుక్ ఆఫ్ హీబ్రూ, ఆ యేసు ప్రభుల వారు అవర్ న్యూ ద ప్రీస్ట్, కొత్త నిబంధనకు సంబంధించిన యేసయ్యను గురించిన 7-8 లక్షణాలు ఈరోజు మనం వాక్యములో చూసాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని చిత్తమైతే వచ్చి వారు మనం మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఓకే లెట్ us pray. మహాదేవా, నీ ఘనమైన పాదాలకు వందనాలు. అపాత్రులమైనటువంటి మాకు నీ వాక్యాన్ని ప్రజలకు చెప్పే భాగ్యం ప్రభువా, నీ నామమున నిలబడి పుల్పిటి మీద ఈ గొప్ప వాక్యాన్ని చెప్పేటువంటి భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు దేవా. స్తోత్రం. ఎబ్రీ పత్రిక ఇప్పటికీ 8 అధ్యాయాలు మేము ధ్యానం చేశాం. వచ్చే వారము 9 అధ్యాయంతో మాతో మాట్లాడండి. మా సంఘాన్ని దర్శించండి. ఎవరు బలహీనంగా ఉన్నారో, ఎవరు అనారోగ్యంగా ఉన్నారో ప్రభువా క్షమించి వారికి కావలసిన శాంతిని, నెమ్మది, సమాధానం దయచేయండి. నీ ప్రజలకు మేము పుల్పిటే కాదు, పుల్పీటు దిగి ప్రజల మధ్యలో నిలబడి ప్రజలతో మాట్లాడి ప్రజల అవసరాలు విని ప్రజల కొరకు ప్రభువా ప్రార్థన చేయగలిగిన పరిచర్య మాకిచ్చినందుకు నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు మీకే సమర్పించుకొని యేసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మదేవుని దీవెన, దైవాశీర్వాదం బాప్టిస్ట్ చర్చ్ హైత్ నగరు ప్రజలకు, సార్వత్రికమైనటువంటి ప్రజలకు దేవుని సన్నిధి తోడై ఉండుగాక. ఆమేన్. ఆమేన్. వర్షింపచేయుమిషా ఆశాతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబు
కుమ్మరించుము దేవా. హల్లెలూయా. జై బోలో యేసు మహారాజ్ కి జై. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ.